హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తీ ఫుడ్ వ్లాగ్స్. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వ్లాగ్ క్రిస్పీ స్వీట్ కార్న్ సమోసా. 1 కప్ ఆఫ్ మైదా పిండి తీసుకొని దాంట్లోనికి పించ్ ఆఫ్ సాల్ట్ని జస్ట్ టేస్ట్ కోసం వేయాలి. వేసి బాగా మిక్స్ చేయాలి. సాల్ట్ మొత్తం పిండిలో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని బాగా హీట్ చేసి మైదాలో వేసుకొని లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వలన సమోసా అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. హీట్గా ఉంటుంది కాబట్టి జాగ్రత్త స్పూన్తో కలిపిన తర్వాత హ్యాండ్తో లంప్స్ లేకుండా అలా పైన విధంగా చూపిస్తున్నట్టుగా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకొని చపాతీని రోల్ చేయడానికి కావాల్సిన విధంగా మైదా పిండిని బాగా కలుపుకోవాలి. మైదా పిండిని ఇలా కలపడంలోనే ఉంటుంది సమోసా క్రిస్పీనెస్ అనేది. సో జాగ్రత్తగా ఇలా పైన చూపిస్తున్న విధంగా కలుపుకొని పక్కకు పెట్టుకోండి కాసేపు. మనం ఇప్పుడు సమోసా కోసం స్టఫ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలతో చూపిస్తున్నాము. ఆనియన్స్ని ఇలా కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్ తీసుకొని చిన్నగా చాప్ చేసుకొని ఆనియన్ని పక్కకు పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా చిన్న స్లైసెస్ లాగా, చాలా స్పైసీగా ఉందని చెప్పి నేను ఒకటే తీసుకున్నానండి. చిన్న పీసెస్ లాగా చాప్ చేసుకోవాలి పచ్చిమిర్చిని. కొత్తిమీరని కూడా అలాగే చిన్నగా చాప్ చేసుకోవాలి. మనకు కావాల్సినంత తీసుకోవచ్చు. కొత్తిమీర, అటుకులు వేయాలి ఫస్ట్ స్టఫ్ కోసము. అటుకుని బాగా స్మాష్ చేయాలి. దాంట్లో ఆనియన్స్ని మిక్స్ చేయాలి. ఆనియన్స్లో ఉన్న వాటర్ని అటుకులు అనేవి అబ్జర్వ్ చేస్తుంది. సో అందుకని అటుకులు యూజ్ చేయాలి కంపల్సరీగా. పచ్చిమిర్చి, కరివేపాకు, కారం తగినంత, ఉప్పు తగినంత, స్వీట్ కార్న్, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి స్టఫ్ని. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఫ్లేవర్ కోసం కంపల్సరీ కొత్తిమీర యూజ్ చేసి మిక్స్ చేయాలి బాగా. ఇలా తయారు చేసుకున్న స్టఫ్ని కాసేపు పక్కకు పెట్టుకోండి, నానిపోతుంది. ఆనియన్లో ఉన్న వాటర్ అన్నిటిని అబ్జర్వ్ చేస్తుంది అటుకులు. ఇలా తయారు చేసి పక్కకు పెట్టుకున్న మైదాని ఇలా రోల్ చేసుకోవాలండి చపాతీస్ లాగా. చాలా పల్చగా రోల్ చేసుకోవాలి. ఎంత పల్చగా చేసుకుంటే అంత క్రిస్పీగా వస్తుంది సమోసా అనేది. పైన విధంగా చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకోండి చపాతీలాగా మైదాని. చేసిన తర్వాత ఇలా ప్లెయిన్ ప్యాన్ మీద వేసి జస్ట్ బబుల్స్ వచ్చేంత వరకు మాత్రమే హీట్ చేయండి. చాలా హీట్ చేస్తే డ్రై అయిపోతుంది, మనకి సమోసా షేప్లో చేయడానికి రాదు. ఇలా చేసిన తర్వాత ఒకదాని మీద ఒకటి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి సైడ్స్ ఎక్స్ట్రాస్ ఉన్నాయన్నీ కూడా కట్ చేయండి. సమోసా షేప్లో కట్ చేయడం కోసం ఇలా సైడ్స్ అన్ని కట్ చేయాలి పైన చూపిస్తున్న విధంగా. ఈ స్క్వేర్లోకి వచ్చిన దాన్ని సమోసా షేప్స్లో మనము ఎంత సైజులో కావాలో అంత సైజులో కట్ చేసుకోవాలి. నేనైతే 3 పీసెస్ లాగా కట్ చేస్తున్నాను. ఇలా నాకు ఇందులో 3 వస్తున్నాయి స్క్వేర్ షేప్లో. సో మీ పైన చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకోండి. వేడిగా ఉన్నప్పుడే కట్ చేయండి. ఇవి చల్లారితే కట్ చేయడానికి రాదండి. ఇలా కట్ చేసిన తర్వాత రిమైనింగ్ ఉన్న ఎక్స్ట్రా అన్నిటినీ కూడా ఇలా చిన్న పీసెస్ లాగా మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోండి. వీటిని కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే పిల్లలకి చాలా ఎంతో ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్, చిప్స్ లాగా. ఇలా ఫోల్డ్ చేసుకోండి. సమోసాని ఫోల్డ్ చేయడం చూద్దాం ఇప్పుడు. ఇలా మీకు పైన వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోండి. దానికి మైదా సిరప్ని తయారు చేసుకోండి. వాటర్ వేసుకొని స్టిక్ చేయడానికి పైన చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకొని దాంట్లోకి మేము ముందే తయారు చేసి పెట్టుకున్న స్టఫ్ని మీరు చేసుకున్న సైజులో తగ్గట్టుగా ఫిల్ చేసుకోండి. స్టఫ్ని ముందే తయారు చేసి పెట్టుకున్న మైదా సిరప్ని స్టిక్ చేయడానికి ఇలా పేస్ట్ చేస్తూ దీన్ని ఇలా స్టిక్ చేయాలి. సమోసా షేప్లోకి స్టిక్ చేసుకోవాలి. ఈ సిరప్ అనేది డ్రై అయిపోయిందాక సమోసాలు అలాగే ఉంచొద్దండి. స్టిక్ అవ్వకముందుకే చేయాలి, లేదంటే స్టఫ్ అనేది బయటికి వచ్చేస్తుంది. స్టఫ్ మొత్తం బయటికి రాకుండా ఇలా ముందే మొత్తం ఫోల్డ్ చేసుకొని అంతా స్టిక్ చేసుకోవాలి సమోసాలని. పైన చూపిస్తున్నట్టుగా అన్నీ ఇలాగే మరొకసారి చూడండి షేప్ ఎలా చేసుకోవాలో జాగ్రత్తగా. ఇలా చేసిన తర్వాత ఇలా స్టిఫ్ చేసి మైదాని సిరప్ని యాడ్ చేసి స్టిక్ చేసుకోవడమే. తర్వాత ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకొని ప్యాన్లో వేసుకొని ఆయిల్ డీప్గా హీట్ అవ్వనివ్వాలండి. మన డీప్ ఫ్రైకి మీరు ఎన్ని చేశారో దానికి కావాల్సినంత ఆయిల్ తీసుకోండి. బాగా హీట్ అయిన తర్వాత సమోసాలను అందులో వేయాలండి. వెంటనే టర్న్ చేయకూడదు అనదర్ సైడ్కి. కొంచెం హీట్ అయిన తర్వాత చేయాలి, లేకపోతే ప్యాన్కి స్టిక్ అయిపోయి సమోసాల స్టఫ్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇలా 1 సైడ్ టర్న్ చేయాలి. కాసేపు 2 మినిట్స్ అయిన తర్వాత సెకండ్ టర్న్ చేయాలి. వెంటనే హై ఫ్లేమ్లో వేసి డీప్ ఫ్రై చేయకూడదండి సమోసాలని. మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. 2 సైడ్స్ ఇలా టర్న్ చేసుకోవాలి. మైదా పిండి కాబట్టి బ్రౌన్ కలర్లోకి ఇలా వచ్చేంత వరకు ముందుగానే తీయాలండి, లేదంటే కలర్ చేంజ్ అయిపోతుంది చల్లారిన తర్వాత మైదా పిండి. సో
మీకు పైన చూపిస్తున్న విధంగా కలర్లోకి టర్న్ అవ్వగానే ఆయిల్లోంచి సపరేట్ చేసుకోండి. సపరేట్ చేసి పక్కకు పెట్టుకోండి. వెంటనే అయితే మెత్తగా ఉంటాయి. ఒక 2 మినిట్స్ ఆగితే చాలా క్రిస్పీగా అవుతాయి సమోసాలు. రిమైనింగ్ ఉన్న సైడ్స్ కట్ చేసి పెట్టుకున్నవి కూడా మనం ఆయిల్ ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా సేమ్ అలాగే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు హీట్ చేసుకోండి. చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఈ స్నాక్స్. ఇలా ఇవి కూడా బ్రౌన్ కలర్లోకి టర్న్ అవ్వగానే తీసేయాలండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా ఏమైనా కావాలి అని అంటే కింద కామెంట్ చేయండి. మీకు చేసి కంపల్సరీ మీకు చూపిస్తాము చేసి. ఎంతో ఇన్స్టెంట్గా చేసే సమోసాలండి ఇవి. ఇలా తయారు చేసి పెట్టుకోవాలి. కావాలి అని అంటే మనం పచ్చిమిర్చి కరివేపాకుని ఆయిల్లో ఫ్రై చేసుకొని తింటే, ఇంకా సైడ్స్ పెట్టుకొని తింటే ఇలా చాలా ఎంతో బాగుంటుందండి. పిల్లలు ఎంతో ఇలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.